హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఓజీకి సంబంధించి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి డబ్బింగ్ ఉందో సినిమాకి సంబంధించి పూర్తి డబ్బింగ్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఆ డబ్బింగ్ పనిలో ఎవరున్నారంటే, ఆ డబ్బింగ్లో ఎవరు చేరారంటే, ఎవరైతే అర్జున్ దాస్ ఉన్నాడో అర్జున్ దాస్ అయితే ప్రజెంట్ ఓజీ మూవీకి సంబంధించిన డబ్బింగ్ వర్క్ ఏదైతే ఉందో డబ్బింగ్ వర్క్ అయితే తను చేస్తున్నాడు. అఫీషియల్గా తన ఏదైతే ట్విట్టర్ అకౌంట్ ఉంటుందో తను మనోడు అందులో పోస్ట్ చేశాడు. అండ్ దాన్ని డివివి కూడా అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో అర్జున్ దాస్ ప్రజెంట్ అయితే ఓజీ మూవీకి సంబంధించిన డబ్బింగ్ వర్క్లో అయితే బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఎవరైతే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారికి సరసన నటిస్తుందో ప్రియాంక మోహన్ గారు. సో ప్రియాంక మోహన్ గారు రీసెంట్గా ఒక షోకి వెళ్ళారు. సో షోకి వెళ్ళడంలో ఏదైనా స్పెషాలిటీ లేదు, బట్ తను ఏదైతే శారీ కట్టుకెళ్ళిందో ఆ శారీ పైన ఓజీ అని ప్రింట్ వేసింది. సో అది మళ్ళీ ఒక ట్రెండింగ్ అయిపోయింది అనమాట. తన శారీ మీద తను ఓజీ ప్రమోషన్ చేస్తుంది. అలాగే మనల్ని ఎవడరా ఆపేది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ కూడా చెప్పింది. బేసిక్గా అది ఒక పాలిటిక్స్ డైలాగ్ అయినప్పటికీ తిని చెప్పడం చాలా బాగా అనిపించింది. సో ఇలా ఎవరు పడితే వాళ్ళు సో సినిమా ప్రమోషన్స్ని బయటకు వచ్చి టీం చేయకపోయినా ఆ సినిమా దానంతదే ప్రమోషన్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సినిమాలో ఎవరైతే నటిస్తున్నారో వాళ్ళే ఇండివిజువల్గా ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే డివివి వాళ్ళు నిన్న కొందరికి థ్యాంక్స్ చెప్పారు. అది ఎవరెవరు మనం మాట్లాడుకున్నట్టయితే ఒకసారి మీరు చూస్తున్నట్టయితే, వి ఎక్స్టెండెడ్ అవర్ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు ద హానరబుల్ సీఎం శ్రీ ఎన్సీబీఎన్ గారు, అంటే చంద్రబాబు నాయుడు గారు. అలాగే అండ్ హానరబుల్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఫర్ పాసింగ్ ద న్యూ జియో ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ది ఓజీ రిలీజ్. స్పెషల్ థ్యాంక్స్ టు ద సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారు ఫర్ హిస్ కాన్స్టెంట్ సపోర్ట్. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కందుల దుర్గేష్ గారికి డివివి టీం అనేది ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఎందుకు అంటే ఓజీ మూవీకి సంబంధించి ఏవైతే టికెట్స్ రేట్స్ ఉన్నాయో టికెట్స్ని పెంచుకోవడానికి ఓజీ టీం అనేది గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ అయితే పెట్టింది. సో గవర్నమెంట్ ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసింది. సో యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏవైతే షోస్ ఉంటాయో షోస్కి సంబంధించిన టికెట్ల రేట్ అయితే పెరగడం జరిగింది. ఆ టికెట్ల రేట్ కూడా ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ముందుగా టు స్క్రీన్ వన్ బెనిఫిట్ షో 25/9/2025 at 1 AM విత్ బెనిఫిట్ షో టికెట్ ప్రైస్. బెనిఫిట్ షో ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని 1000 రూపీస్ చేయడం జరిగింది, ప్రొవైడెడ్ ఏదైతే జిఎస్టీతో కలిపి. బట్ ఏంటంటే ఒక్క రోజులో 5 షోలకు మించి వేయకూడదు అని ఒక రూల్ కూడా పెట్టారు. అంటే బెనిఫిట్ షోకి మీరు 1000 రూపీస్ చేసుకోవచ్చు. ఏదైతే 1 AM షో ఉందో 25వ తారీఖున పొద్దున్నే మార్నింగ్ 1 AM షో ఉందో ఆ షోకి 1000 రూపీస్ పెట్టుకునే అవకాశాన్ని గవర్నమెంట్ కల్పించింది. బట్ ఒక రోజులో ఒక థియేటర్లో 5 షోస్ మాత్రమే ఆడాలి అని చెప్పి ఒక రూల్ని అయితే పెట్టింది. అలాగే సింగిల్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో దానిపైన 125 రూపీస్ ఎక్స్ట్రా పెంచుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చింది. అలాగే మల్టీప్లెక్స్లో 150 రూపీస్ ఎక్స్ట్రా పెంచుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చింది. మరి ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 25/9/2025, అంటే ఏ రోజైతే ఓజీ సినిమా రిలీజ్ అవుతుందో ఆ రోజు నుంచి అక్టోబర్ మంత్ 4వ తారీఖు వరకు మనము ఈ సినిమాకి సంబంధించి 10 రోజులు అయితే ప్రైజెస్ పెంచుకునే అవకాశం అయితే వెసల్బాటు అయితే గవర్నమెంట్ అయితే కల్పించింది. మరి ప్రైజెస్ పెంచిన తర్వాత ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, బెనిఫిట్ షో ఏదైతే ఉందో బెనిఫిట్ షో నైట్ 1 గంటలకు ఏదైతే ప్లే అవుతుందో ఆ షో 25వ తారీఖు పొద్దున్నే 1 గంటలకు దానికి 1000 రూపీస్ పెట్టుకోవచ్చు. సో 1000 రూపీస్ అని చెప్పి కొంతమంది అంటారు కదా. సో ఎవరైతే అఫోర్డబుల్ చేయగలుగుతారో, ఎవరికైతే పవన్ కళ్యాణ్ గారి మీద పిచ్చి ప్రేమ ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రము మొదటి రోజు సినిమాకి వెళ్ళండి, చూడండి. పవన్ కళ్యాణ్ మీద పిచ్చి ప్రేమతో పవన్ కళ్యాణ్ గారు అంటే గౌరవం, అలాగే ఓజీ సినిమా అంటే చూడాలి అనే ఒక ఆతృత ఉంటుంది కదా. సో 1000 రూపీస్ని ఎవరైతే అఫోర్డబుల్ చేయగలుగుతారో వాళ్ళు వెళ్ళండి. అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నెక్స్ట్ షోకి వెళ్ళండి. కంప్లైంట్ మాత్రం చేయకండి, మీరు ప్రైజెస్ ఇంత పెట్టారు అంత పెట్టారు అని చెప్పి కొంతమంది ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఈ ఒక్క సినిమాకే కాదు, మన దగ్గర వచ్చిన చాలా సినిమాకు ప్రైజెస్ పెంచడం జరిగింది. సో ఏంటంటే కంప్లైంట్లు మాత్రం చేయకండి, ఒక్క షో ఆగండి. అఫోర్డ్ చేసేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ ఉన్న వాళ్ళు, ఓజీ సినిమా ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆ బెనిఫిట్ షోకి వెళ్తారు. మిగతా వాళ్ళు మాత్రం ఒక షో ఆగి మార్నింగ్ షోకి వెళ్ళిపోండి, ఏం కాదు. బెనిఫిట్ షో అనేది 1000 రూపీస్ ఉంది కదా. అలాగే సింగిల్ స్క్రీన్ సంబంధించి ప్రైస్ పెంచాలని చెప్పాను కదా. సో ఏదైతే ప్రైస్ పెంచారో దాంతో కలిపి సింగిల్ స్క్రీన్లో ₹272.50 ఉంటుంది. అలాగే మల్టీప్లెక్స్ ఏదైతే ఉంటుందో మల్టీప్లెక్స్లో ₹327 ఉంటుంది. మళ్ళీ వినండి, 1 AM షో ఉంటుందో దానికి 1000 రూపీస్ ఉండబోతుంది బెనిఫిట్ షోకి. అలాగే సింగిల్ స్క్రీన్కి ₹272.50, మల్టీప్లెక్స్కి ₹327. ఇది ఎన్ని రోజులు ఉంటుందంటే మొత్తం 10 రోజులు ఉంటుంది. 10 రోజుల తర్వాత తిరిగి నార్మల్ ప్రైజెస్కి అయితే రావడం జరుగుతుంది. నార్మల్ ప్రైజెస్ అంటే సింగిల్ స్క్రీన్లో ₹147.50, అలాగే మల్టీప్లెక్స్లో ₹177 అయితే ఉంటుంది. ఏంటంటే గవర్నమెంట్ అనేది టికెట్ రేట్ పెంచుకోవడానికి ఒక అవకాశాన్ని అయితే కల్పించింది. అండ్ ఏదైతే సినిమా మనకు గురువారం రిలీజ్ అవుతుంది కాబట్టి గురు, శుక్ర, శని, ఆది ఈ 4 రోజుల్లో ఒకవేళ సినిమాకి కానీ పాజిటివ్ టాక్ వస్తే, సినిమాకి సూపర్ పాజిటివ్ అంటే సూపర్ పాజిటివ్ టాక్ వస్తే, తెలుగులో అటు నార్త్ ఇండియాలో అలాగే ఓవర్సీస్లో సూపర్ పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఈజీగా 500 కోట్ల క్లబ్లోకి అయితే అడుగుపెట్టే అవకాశం ఉంది. అండ్ 1000 కోట్ల క్లబ్లోకి కూడా అడుగు పెట్టాలంటే సినిమాకి సూపర్ అంటే సూపర్ పాజిటివ్ టాక్ రావాలి. అలాగే సినిమా దూసుకెళ్ళగలగాలి. ఎందుకంటే వారం వ్యవధిలో మనకు కాంతారా చాప్టర్ 1 సినిమా రిలీజ్ అవుతుంది. అది కూడా పాన్ ఇండియా వైజ్గా వస్తుంది. దానికి కూడా మంచి హైప్ ఉంది కాబట్టి 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఖచ్చితంగా పోటీ పడతాయి. మరి 2 సినిమాలకు కూడా పాజిటివ్ టాక్ వచ్చి 2 సినిమాలు కూడా 1000 కోట్ల క్లబ్లో చేరాలని కోరుకుందాం. ఎందుకంటే ఈ ఇయర్ ఏకంగా ఇండియన్ ఇండస్ట్రీలో, మన తెలుగు ఇండస్ట్రీలో ఒక 500 కోట్ల సినిమా కూడా లేదు. బట్ ఏంటంటే
ఎంటైర్ ఇండియన్ ఇండస్ట్రీలో ఈ 2025లో ఒక్క 1000 కోట్ల సినిమా కూడా లేదు. మనకు 2023లో ఉంది, 2024లో ఉంది, 2022లో ఉన్నాయి. రెండు సినిమాలు ఉన్నాయి, ఒకటి కాదు, రెండు సినిమాలు ఉన్నాయి 1000 కోట్ల సినిమాలు. బట్ ఈ 2025 ఇయర్లో ఇప్పటివరకు ఒక్క 1000 కోట్ల సినిమా కూడా లేదు. కాబట్టి ఓజీ సినిమా అలాగే కాంతారా సినిమా రెండు కూడా 1000 కోట్లలోకి అడుగు పెట్టాలి అని చెప్పి మనం కూడా కోరుకుందాం. మరి 1000 కోట్లలోకి అడుగు పెడుతుందో లేదో చూడాలి. బట్ ఏదైతే ఓజీ సినిమా ఉందో, ఓజీ సినిమా మంచి సూపర్ పాజిటివ్ టాక్ వస్తే మొదటి 4 రోజులు 500 కోట్లు అందుకుంటుంది. బట్ మరి ఓజీ సినిమా దేవన్ ఎన్ని కోట్లను అందుకునే అవకాశం ఉంది అనేది మీరు అనుకుంటున్నారని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.